మనము మంచి ఆంధ్ర మన ఫేవరెట్ చికెన్ ఫ్రై. ఆ చికెన్ ఫ్రై కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మా ఆవిడ ఇప్పుడు మీకు చెప్పేస్తుంది. ఇక్కడ నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ చిన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా, 2 పచ్చిమిరపకాయలు ఇలా స్లిట్ చేసి పెట్టుకున్నా, 1/2 నిమ్మకాయ, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కావలసినంత ఉప్పు, పసుపు, చికెన్ ఫ్రై కి కావలసినంత ఆయిల్. ఇది వచ్చి గరం మసాలా, నేను ఒక 1/2 టీ స్పూన్ వేస్తాను. ఆంధ్ర కూర కారం, జీడిపప్పు. సో ఫస్ట్ ఒక కడాయిని పెట్టుకుందామండి స్టవ్ మీద. స్టవ్ ఆన్ చేద్దాం, ఆయిల్ వేద్దాం. మన ఆయిల్ చక్కగా వేడెక్కిపోయిందండి. జీడిపప్పు ఫ్రై చేద్దాము. మరి ఎక్కువ ఫ్రై చేసుకోకండి, లైట్ గోల్డెన్ కలర్, మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ ఈ 2 వేసేయండి. పసుపు కూడా వేయాలి సార్. ఓకే, పసుపు. చూసా ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో. అంటే చికెన్ వేయాలి అని. ఎస్. ఒక్కసారి కలిపి, అండ్ వన్ మోర్ థింగ్, కావలసినంత సాల్ట్, కూర కారం. ఇది అసలు మెయిన్ ఇంగ్రీడియంట్. చాలా బాగుంటుంది. ఫస్ట్ కొంచెం కరివేపాకు ఇప్పుడే వేసేస్తానమాట. ఎందుకునంటే దానిలో ఉన్న ఫ్లేవర్స్ అందరు దానిలోకి వచ్చేయాలి కాబట్టి కొంచెం వేసాను, తర్వాత మళ్ళీ కొంచెం వేస్తా. ఇప్పుడు ఏం చేయాలంటే సిమ్ చేసుకొని మూత పెడితే చక్కగా చికెన్లో ఉన్న వాటర్ అంతా మంచిగా బయటకు వస్తుందండి. బాగా వచ్చేసింది కదా. సి, ఇందాకటి కలర్కి ఇప్పటికి చూసారా టర్న్ అయిపోయింది. ఇప్పుడు గరం మసాలా వేస్తున్నానండి నేను. ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నా, మరీ ఎక్కువ వేస్తే బర్నింగ్ వచ్చేస్తుంది. ఈ మిగిలిన కొత్తిమీర ఉంది కదా, కొంచెం నిమ్మకాయ వేస్తే అప్పుడు కదా చికెన్ ఫ్రైలో మజా. 1/2 కిలో చికెనే కాబట్టి 1/2 నిమ్మకాయ సరిపోతుంది. మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు. ఇప్పుడు ఏం చేయాలి, అన్నిటిని చక్కగా కలపాలి. నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయమ్మా. మొత్తం చూసారా కలర్ అంతా ఎలా మారిపోయిందో. సో మన చికెన్ ఫ్రైస్ రెడీ. నేనేం చెప్పలేను, ముద్దు పెడతాను.